అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి వాడు ఎవరు అంటే రైతు. 6 కాలం కష్టించి సంవత్సరానికి ఆదాయం వస్తుందో రాదో కానీ ఆ పొలం మీదనే జీవనాధారం చేస్తూ గ్రామాల్లో బతికేటువంటి ఆ రైతు యొక్క జీవితం ఛిద్రమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు పాలక వర్గాలు అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు కూడా దేశానికి వెన్నెముక రైతు అని చెప్తున్నారు. అయితే అదే రైతు యొక్క వెన్నెముక ఈ ప్రభుత్వాలు విడుస్తూ ఉన్నాయి. ఆ రైతు యొక్క సమస్యను ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కోవకు చెందినటువంటిదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా పాలక వర్గాల నిర్లక్ష్య వైఖరి వల్ల కేవలం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక 3 గ్రామాలు నీట మునుగుతున్నా కూడా జిల్లా యంత్రాంగానికి కానీ లేకుంటే అక్కడ పాలక వర్గాలకు కానీ ఎవరికి కూడా చీమ కుట్టనట్లు కూడా లేదని చెప్పవచ్చు. ఈ కోవకు చెందినటువంటిదే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని రామాపురం, జీసీపాలెం, లింగాపురం అనేటువంటి గ్రామాలు నీట మునుగుతా ఉన్నాయి. గ్రామాల్లో నీరు చేరుతా ఉంది. దాదాపు ఈ గ్రామాలకు సంబంధించి 500 ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్గా నీట మునిగినటువంటి దాఖలాలు. అనేక మార్లు ఈ గ్రామానికి అధికారులు సందర్శించడం, సమస్య పరిష్కరిస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పడం, వెనుదిరిగిపోవడం సర్వసాధారణమైంది. అనేక మార్లు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఆ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం కానటువంటి దాఖలాలు. ఇది వివరాల్లోకి వెళ్తే గతంలో ఈ గ్రామాల గుండా ఎప్పటి నుండో కూడా పూర్వకాలం నుండి కూడా మధ్యలేరు వాగు అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలోనే కేసీ కెనాల్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గ్రామాల దగ్గరికి వచ్చేపాటికి ఈ యొక్క కేసీ కెనాల్ భద్రత లేకపోవడం వల్ల ఈ మధ్యలేరు వాగు నీళ్లు, ఈ కేసీ కెనాల్ యొక్క నీళ్లు కలిసి ఆ గ్రామాలను ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ యొక్క ఎన్నోసార్లు అండర్ టన్నల్, ఈ మధ్యలేరు వాగు ఏదైతే ఉందో అండర్ టన్నల్ నిర్మిస్తే ఆ గ్రామాలు సురక్షితంగా ఉంటాయని చెప్పి అనేక మార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి ఆ యొక్క రైతుల యొక్క చెప్పులే అరిగిపోయినాయి. కానీ ఈ యొక్క అధికారులకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ చీమ కుట్టినట్లు లేదు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఒకటే కోరుతున్నారు, అయ్యా మేము ఈ జిల్లాలో ఉన్నామా లేదా, లేకుంటే ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా, లేకుంటే కింద ఆస్ట్రేలియా లాంటి ఖండాల్లో ఉన్నామా, మమ్మల్ని ఒకసారి ప్రజలుగా చూడండి, మా బాధని వినండి. మా గ్రామాలు, మేము అన్నం పెట్టే రైతులము, ఎలాంటి కలుషితం లేకుండా సేవలు చేసేటువంటి ఒక రైతులము, లాభ నష్టాలు ఆశించకుండా కూడా మేము 6 కాలం కష్టపడి ఈ పొలం మీద జీవించే మా బతుకులను ఛిద్రం చేయకుండా మమ్మల్ని కాపాడుతారని చెప్పి ఈ రకంగా మేము మీడియా ద్వారా మొరపెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే కూతవేటులో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఈ విషయం తెలియదా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలియదా అంటే అందరికీ తెలుసు. కారణం, ఆ సమస్యను ఎందుకు పరిష్కరించాలి అని అనుకున్నారో ఏమో కానీ లేకుంటే కింద ఈ సమస్య పరిష్కారం అయ్యేది కదా. ఇప్పటికైనా కూడా ఈ గ్రామాలు సురక్షితంగా ఉండాలి, రైతే రాజు అనుకునేటువంటి ఈ పాలక వర్గాలు ఖచ్చితంగా వీరి సమస్యను తీరుస్తాయా లేదా అని వేచి చూడాలి. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. లింగాపురము, జీసీపాలెము, రామాపురము 3 ఊర్లు ఉన్నాయి. పైన 10 చెరువులు ఉన్నాయి. ఫారెస్ట్ వాటర్ కూడా రామాపురం మీదనే పోతుంది. మధ్యలేరు వంక అనే వంక ఉంది. ఆ వంక కింద కేసీ కెనాల్కు సంబంధించి లింక్ ఉంది. మా వంక కేసీ కెనాల్ పడిపోవాలి వాటరు. దానికి ఏర్పాటు చేసిన 5 సొల్యూషన్స్లో 2 సొల్యూషన్స్ మాత్రమే ఎత్తించి కలవ సొల్యూషన్స్ ఎత్తియడం లేదు అధికారులు. అవి వర్షం ఎక్కువయ్యి నీళ్ళు పంట పొలాలు 400 నుంచి 500 ఎకరాలే కాకుండా ఊర్లోకి వస్తున్నాయి. పశువుల మేత కూడా లేకుండా ఊరు పట్టుకున్నాయి.
అధికారులు వాళ్ళు మేమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం మేమే ఎత్తాలి, మేమే దించాలి అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు. అధికారులు ఉండేది ఏంటి కానీ వాళ్ళు ఎత్తే బాధ్యత ఉందా లేదా? వాళ్ళ లస్కర్లను పంపిస్తే ఒక మంచి వచ్చి మేము 10 మందిని పోయి ఎత్తుతుంటే వాళ్ళు మళ్ళీ దించిచ్చి మళ్ళీ ఎత్తియడం, ఇదే మేము కోటూరు పార్నపల్లె వాళ్ళు దించడము, మేము ఎత్తడం, ఇది సరిపోయింది. మాకు అండర్ టన్నెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని, అధికారులను అడుగుతున్నాము. ఇది శాశ్వత పరిష్కారం చూపించమని అడుగుతున్నాము. ప్రతి సంవత్సరము పంట పొలాలు 300 నుంచి 400 ఎకరాలు పోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయమని అధికారులను వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. చెప్పరి. మాది నంద్యాల జిల్లా బండాతూరు మండలం సార్. మాది గత 3 రోజుల నుంచి వర్షాలు ఎక్కువైనాయి. మాది కనీసం అంటే ఊర్లో 400 ఎకరాలు పొలం మునిగిపోయినాయి. పొలం కథ పక్కన పెట్టి రామాపురం గ్రామం మాది. ఊర్లోకి నీళ్లు వచ్చినాయి. ఇరిగేషన్ అధికారులు, కేసీ కెనాల్ అధికారులు ఎవరు పట్టించుకోలే. మా ఊరికి మద్దిలేరు వాగు నుంచి కేసీ కెనాల్కు 5 గన్లు ఉన్నాయి. 5 గన్లు ఉంటే రోజు పోయి మేము వాళ్ళు బిట్టి ఇచ్చిన తర్వాత కొద్దిగా ఎత్తమన్నారు. ఎత్తిన తర్వాత అధికారులు మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మూసేస్తున్నారు. మా ఊర్లోకి నీళ్ళు వస్తున్నాయి. మాకు ఎక్కడ ఏ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి. పంట పొలాలు 500 ఎకరాలు మునిగిపోయినాయి. మాకు దయచేసి ఎవరైనా పట్టించుకోవాలి అధికారులని కోరుకుంటున్నాం. మా ఊరికి వర్షాలు గత 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఊర్లోకి నీళ్ళు వస్తున్నాయి. అసలు కేసీ కెనాల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. గన్లు ఎత్తని కానీ పోతే రోజు పోతే ఉదయం కూడా పోయి 2 గన్లు ఎత్తితే మళ్ళీ పోయి వాళ్ళు గన్లు దించేస్తున్నారు. ఎలాంటి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. తాగడానికి నీళ్లు కానీ లేవు. ఈ నీళ్లు వాగులో నీళ్ళు ఖచ్చితమై అది మా ఊరి బావి. ఆ ఊరు బావిలో ఈ నీళ్ళల్లో దాంట్లో పోతా అన్ని ఒంటి నీళ్ళు లేకుండా తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందరికి రోగాలు వచ్చి హాస్పిటల్లో పడుతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. తాగడానికి కానీ కలెక్టర్ మేడాన్ని కానీ మొన్న అడిగినాము. దానికి మాకు అండర్ గ్రౌండ్ పెడతామన్నారు. ఇప్పటి వరకు ఏ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మమ్మల్ని ఎట్లో గట్ట పట్టించుకొని మాకు దీనికి సమస్య ఏదో మార్గం చేయమని కోరుతున్నాము.